దేవుని వాక్యం తెరుద్దాం, దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయం మొదటి 5 వచనాలు. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకిచ్చెను. దావీదు సౌలు తనను పంపిన చోట్ల నెలను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చిన గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికిని, సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండెను. పాత నిబంధనలో మనకు తారసపడే స్నేహితులందరిలో కూడా గొప్ప స్నేహితులు వీళ్ళిద్దరు, దావీదు, యోనాతాను. యోనాతాను దావీదుల స్నేహం అద్భుతమైన స్నేహం. ఆ స్నేహంలో చాలా పాఠాలు మనం నేర్చుకోగలం. ఇంతకుముందు సంవత్సరాల్లో ఒకవేళ ఈ సందేశం పాస్టర్ గారు మాట్లాడేశారు మీరు అనుకుంటే ఆ వాక్యం నుంచే కానీ సందేశం వేరు. గమనించండి, వాక్యం అదే, సందేశం వేరు. దావీదుతో యోనాతాను స్నేహ నిబంధన చేసుకుంటున్నాడు. దావీదుతో యోనాతాను స్నేహం చేయాలని ఆశపడుతున్నాడు. అక్కడ దావీదు యోనాతాను స్నేహం గురించి అక్కడ రాయబడింది. అలాగే యోహాను సువార్త 15వ అధ్యాయము 15-16 వచనాలు చూస్తే, యోహాను సువార్త, ఆ సమూయేలు గ్రంథంలో వాక్య భాగం మూసివేయకుండా యోహాను సువార్త 15వ అధ్యాయము 15-16 వచనాలు చూస్తే, దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుట వలనను మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించితిని. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మనలను స్నేహితులుగా ఎంచుతూ మనల్ని స్నేహితులుగా ఏర్పాటు చేసుకుంటున్న సంగతి ఇక్కడ యోహాను సువార్తలో మనం గ్రహిస్తున్నాం. ఆయనే అంటున్నాడు, నేను మిమ్మల్ని దాసులని పిలవడం లేదు, స్నేహితులని పిలుస్తున్నాను. ఎందుకంటే నా తండ్రి వలన వినిన సంగతులన్నింటినీ మీకు తెలియజేసింది. నో సీక్రెట్. బెస్ట్ ఫ్రెండ్ అనేవాడికి సీక్రెట్ ఉండదు. నా తండ్రి వలన వినిన సంగతులన్నీ మీకు తెలియజేస్తున్నాను. అలాగే నేను మిమ్మును ఏర్పరచుకుంటుని, నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించి తిని అంటున్నాడు. ప్రియులారా, ప్రపంచంలో ఈ దినాన్ని చాలా బలంగా సమస్యలో నెట్టివేస్తున్న సంగతి ఒకటి ఉన్నది. ఇంతకుముందు కాలంలో మనందరం కోవిడ్-19 పాండమిక్ అన్నాం. అసలు ఎండమిక్ని పాండమిక్లోకి తీసుకొచ్చాం. పాండమిక్ అని పిలిచాం. ఎండమిక్ అంటారు. ఎండమిక్ అంటే ఒక జాడ్యం. మా చిన్నతనంలో కూడా కలరాలు వచ్చాయి, మసూచీలు వస్తూ ఉండేవి. దాన్ని ఎండమిక్ అని పిలిచేవారు. ఎండమిక్ అంటే ఆ జబ్బు ఒక ప్రాంతానికి, కొన్ని జిల్లాలకి, లేకపోతే ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. అది ఎండమిక్ అంటారు. పాండమిక్ అంటే విస్తారంగా దేశమంతా, లేకపోతే ప్రపంచమంతా. ఇప్పుడు పాన్ ఇండియా అంటున్నారు కదా, అలాగైతే అర్థమవుతుంది మీకు. అదన్నమాట పాండమిక్. ఎండమిక్ పాండమిక్ అయిందంటే ప్రపంచమంతా విస్తరించింది కనుక దాన్ని పాండమిక్ అన్నారు. ఈ ఒంటరితనం అనేది ప్రపంచంలో విస్తరించి ఉన్న గొప్ప పాండమిక్. ఈ దినాన్ని చాలా గొప్ప సమస్య ఒంటరితనం. మీరు గమనించారో లేదో,
ఈ గ్యాడ్జెట్స్, ఈ ఈ ఈ మనకి ఈ పరికరాలు వచ్చిన తర్వాత ఒంటరితనం ఇంకా పెరిగిపోయింది. మీరు గమనించండి, మనకి తెలియకుండానే మనందరం కూడా ఒంటరితనంలోనికి నెట్టివేయబడుతున్నాం వీటి వల్ల. గమనించండి, మనకి తెలియకుండానే అప్పుడప్పుడు నేను చూస్తాను, ఈవెన్ మా ఇంట్లో కూడా మేము కూడా ఎవరూ దీనికి అతీతులం కాదు. నా ఫోన్ పట్టుకుని నేను చూసుకుంటూ ఉంటే, పాస్టమ్ గారు ఫోన్ పట్టుకుని పాస్టమ్ గారు చూసుకుంటూ ఉంటే, లేకపోతే పిల్లలు ఉంటే ఎవడ ఫోన్ వాడు పట్టుకుని చూసుకుంటూ ఉంటే, అదే ఈజ్ ఇట్ ఏ ఫ్యామిలీ. ఒక్కొక్కసారి అలాగా అనిపించినప్పుడు ఫోన్ పక్కన పడేసి ఏదో మాట్లాడుతూ ఉంటాను నేను, దిస్ ఈజ్ నాట్ రైట్ అని. ఈ గ్యాడ్జెట్స్ వచ్చి మనల్ని అందరినీ వాటిలోకి నెట్టేశాయి. ఏంటి? ఒంటరితనం అనే సమస్యలోకి నెట్టివేశాయి. గ్యాడ్జెట్సే కాదు, రకరకాల విషయాలు. కేవలం వాటి వల్లనే ఒంటరితనం కాదు. కుటుంబంలో కలిసి ఉంటాం కానీ ఒంటరితనం. స్నేహితులు చాలామంది ఉంటారు కానీ ఒంటరితనం. కొన్నిసార్లు ఒంటరితనం ఎవరూ లేరు అన్నప్పుడు మాత్రమే కాదు, అందరిలో ఉన్నప్పటికీ, కొన్ని లక్షల మంది మధ్యలో ఉన్నప్పటికీ ఒంటరితనం ఫీల్ అవుతూ ఉంటాం. ఎందుకంటే మన ఆలోచనల్లో కుటుంబం అంతా కలిసి ఆలోచనలు కలపకపోతే, మన ఆలోచనలు లక్ష్య పెట్టకపోతే, మన నిర్ణయాలు లక్ష్య పెట్టకపోతే, మనం ఏదైనా ఒక సలహా ఇస్తే ఆ సలహాను ఏమాత్రం కూడా పట్టించుకోకపోతే, అది మంచిదని తెలిసి కూడా పట్టించుకోకపోతే, అలాంటి సమయంలో ఒంటరితనాన్ని ఫీల్ అవుతుంటాం. కొన్నిసార్లు నేను అంటూ ఉంటాను, కుటుంబంలోనైనా లేకపోతే మనం పనిచేసే సర్కిల్లోనైనా, నేను ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. మా పెద్ద బాబు వెడ్డింగ్ కార్డు నేను ప్రిపేర్ చేస్తున్నప్పుడు ప్రిపేర్ చేసిన తర్వాత పిల్లలకు కూడా చూపిస్తాం. ఎందుకంటే వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు కూడా బెటర్గా ఆలోచించగలరు, నాకంటే కూడా బెటర్గా ఆలోచించగలరు. అలాగిస్తే మా చిన్నాడు ఏదో ఇలాగైతే బాగుంటుందని అన్నాడు. మంచిదే, వాడు చెప్పింది ఏం తప్పు కాదు, బెటర్గానే ఉంది. కానీ ఇంకొక యాంగిల్లో చూస్తే ఇలాగే బెటర్గా ఉన్నది అనిపించింది. మా పెద్దవాడు చూసి, లేదు డాడ్ మీదే బాగుంది, అలాగే ఉంచండి అంటే, అలా ఉంచు, వాడు చెప్పింది ఉంచు. ఎందుకంటే వాడి సిగ్నేచర్ కూడా ఉండాలి ఆ కార్డులో. సిగ్నేచర్ అంటే సంతకం కాదు, వాడి ఆలోచన కూడా ఉండాలి ఆ కార్డులో. రెస్పెక్టింగ్ వన్ అనదర్, గివింగ్ స్పేస్ టు వన్ అనదర్. ఒకరు ఆలోచన ఒకరు గౌరవించడం, అది అలాగుంటే బాగుంది, అది తప్పేం కాదు, అది బాగానే ఉంది. అంటే నా ఆలోచన డాడ్ రెస్పెక్ట్ చేశాడు, నా ఆలోచన మా అబ్బాయి రెస్పెక్ట్ చేశాడు, నా ఆలోచన నా భర్త రెస్పెక్ట్ చేశాడు, నా భార్య రెస్పెక్ట్ చేసింది అనే అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. ఎందుకు అంటే ఒంటరితనం అలాగూ దేనికదే ప్రతిదానికి అది కాదు, ఇది కాదు, ఇది కాదు, అది కాదు అని చెప్పుకుంటూ పోతే ఒంటరితనాన్నే ఫీల్ అవుతాం. కుటుంబాల్లో ఒంటరితనం, మనం స్నేహితుల మధ్య ఉంటే ఒంటరితనం, ఆఫీసులో పనిచేసే చోట్ల ఒంటరితనం, చాలా చోట్ల ఒంటరితనాన్ని చూస్తున్నాం. అమెరికా దేశంలోనట ఆ మధ్యకాలంలో దీని మీద సర్వే చేస్తే ఇంచుమించుగా 60% మంది ఒంటరితనాన్ని, చిన్నపిల్లలేంటి, యౌవనస్తులేంటి, పెద్దవారేమిటి, వృద్ధులేమిటి, అందరూ కూడా 60% పైగా మేము ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నాం, మేము ఒంటరిగా ఉన్నాం. అందరిలో ఉంటారు, భార్య ఉంటుంది, భర్త ఉంటుంది, పిల్లలు ఉంటారు, అందరూ ఉంటారు, కానీ నేను ఒంటరి వాడిని, నేను ఒంటరి దానను. యూకేలో అయితే ఇంకా ఎక్కువట. బ్రిటన్లో 68%, ఖచ్చితంగా 68%, 68% పిల్లలైనా వృద్ధులైనా ఎవరైనా సరే ఆ దేశంలో నేను ఒంటరి వాడిని, నేను ఒంటరిదాన్ని అనుకునే వాళ్ళే 68% ఉన్నారట. దాన్ని బట్టి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్, ఆ దేశం ప్రైమ్ మినిస్టరు ఒక క్యాబినెట్ మినిస్టర్ని ఏర్పాటు చేశాడట. క్యాబినెట్ మినిస్టర్ ఫర్ లోన్లీనెస్ అని. ఇప్పుడు ఉన్నాడు క్యాబినెట్ మినిస్టర్ ఫర్ లోన్లీనెస్ యూకేలో. బ్రిటన్లో ఇప్పుడు క్యాబినెట్ మినిస్టర్ ఫర్ లోన్లీనెస్ అంటే ఒంటరితనాన్ని అనుభవిస్తున్న వారికి అలాంటి ఆలోచన నుంచి విడుదల పొందడం కోసం, అలాంటి ఆలోచన నుంచి వాళ్ళు విముక్తి పొందడం కోసం ఏవో కార్యాలు చేస్తారు వాళ్ళు. ఒక మంత్రిని కూడా నియమించగలిగే స్థాయిలో ఒంటరితనం వచ్చేసిందంటే ఆ సమస్య ఎంత పెద్దదైందో గమనించండి. అంటే భారతదేశంలో లేదని చెప్పడం లేదు, భారతదేశంలో ఇంకా ఎక్కువ ఉంది. కానీ మనకు అలాంటి కార్యాలు, ఈ సర్వేలు చేయడాలు, తర్వాత మినిస్టర్లు పెట్టడాలు, ఇలాంటివి మనకు జరగడం లేదు.
ఈ ఒంటరితనం అనేది చాలా భయంకరమైంది ప్రియులారా, గమనించాలి. అందుకనే దేవుడు తన హృదయంలో తాను అనుకున్నాడట, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ మ్యాన్ టు బీ అలోన్. ఒక నరుడు ఒంటరిగా ఉంచడం అది కేవలం పెళ్లి కోసమో ఆదాముకు హవ్వనివ్వడం కోసం అని మాత్రమే కాదు. మ్యాన్ షుడ్ హ్యావ్ ఎ కంపానియన్. ఒక సహచరి కావాలి మానవునికి. నరునికి ఒక కంపానియన్, ఒక స్నేహం కావాలి. అలాంటి స్నేహం కోసం దేవుని వాక్యం చాలా అద్భుతమైన మాటలు మాట్లాడుతుంది. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో యోనాతాను సౌలు రాజు కుమారుడు. సౌలు ఇశ్రాయేలు దేశానికి రాజుగా ఉన్నాడు. ఆ రాజుకు కుమారుడుగా యోనాతాను ఉన్నాడు. ఆ యోనాతాను ఇప్పుడు దావీదుతో స్నేహం చేయాలని ఆశపడుతున్నాడు. మీరు ఆ మాటలు గమనించలేదు. 18వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథము 1వ వచనంలో యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. యోనాతాను ఒక రాజు యొక్క కుమారుడు. ఇప్పుడు దావీదుతో స్నేహం చేయాలని యోనాతాను ఆశపడుతున్నాడు. 3వ వచనంలో కూడా దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. యోనాతాను దావీదుతో స్నేహ నిబంధన చేసుకుంటున్నాడు. చాలా అద్భుతం. ఎందుకంటే అక్కడ మీరు గమనిస్తే, ఇప్పుడు మనం ఆలోచిస్తే దావీదు గొప్పడా యోనాతాను గొప్పడా అంటే దావీదే గొప్పడు అంటాం. కానీ అప్పటికి డేవిడ్ వాజ్ నథింగ్. దావీదు ఏ గుర్తింపు లేనివాడు. దావీదు అప్పటికి ఆ పరిస్థితిలో యోనాతాను ముందు కూడా నిలవదగిన వాడు కాదు దావీదు. అలాంటి స్థితిలో ఇప్పుడు యోనాతాను దావీదుతో స్నేహం ఏర్పాటు చేసుకోవాలని, దావీదుతో స్నేహ నిబంధన చేసుకోవాలని ఆశపడుతున్నాడు. వాక్యంలో ఒక మాట ఉంటుంది, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంటుంది, తక్కువ వాడు ఎక్కువ వాని వలన ఆశీర్వదించబడును అనున్నది కేవలము నిరాక్షేపమై ఉన్నది అంటాడు. తక్కువ వాడు ఎక్కువ వలన ఆశీర్వదించబడతాడు, అంతే కదా. ఎక్కువవాడు తక్కువ వాడిని ఆశీర్వదిస్తాడే కానీ తక్కువవాడు ఎక్కువ వాడిని ఆశీర్వదించడు. అక్కడ ఆ వాక్యం అబ్రాహాము అలాగే మెల్కీసెదెకును గురించిన సందర్భంలో మాట్లాడిన మాటలవి. అంటే అబ్రాహాము గొప్పవాడే కానీ అబ్రాహాము కంటే గొప్పవాడు మెల్కీసెదెకు కనుక మెల్కీసెదెకు అబ్రాహామును ఆశీర్వదించాడు. అలాగే ఇప్పుడు దావీదుతో స్నేహం చేయాలి అనుకుని యోనాతాను ఆలోచన చేస్తున్నాడు. యోనాతాను రాజుకు కుమారుడు. దావీదు గొర్రెల కాపరి. అప్పటికి గొర్రెలను కాచుకునేవాడు, మందను కాచుకునేవాడు. అలాంటి మందను కాచుకునే ఒక యవనస్తుడు దావీదు. అలాంటి మందలను కాచుకునే దావీదు లాంటి యవనస్తునితో రాజకుమారుడైన యోనాతాను స్నేహం చేయాలని ఆశపడుతున్నాడంటే ఎవరికి ఆశీర్వాదం ఇదంటే దావీదుకే ఆశీర్వాదం కదా. యోనాతాను ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, దావీదు గుర్తింపు లేని స్థితిలో ఉన్నాడు. ఆ స్థితిలో దావీదుకు ఆశీర్వాదం అది. అక్కడ జరిగిన సంఘటన ఏమిటంటే, అక్కడ సందర్భం ఏమిటంటే, ఇశ్రాయేలీయులకు ఫిలిష్తీయులకు యుద్ధం ఏర్పడింది. ఆ యుద్ధంలో గొలియాత్ అనేవాడు వచ్చి ఇశ్రాయేలు రాజును ఇశ్రాయేలు సైన్యాన్ని సవాలు చేస్తున్నాడు. మీలో ఎవడైనా ఒకడు వచ్చి నాతో పోరాడితే, నాతో యుద్ధం చేసి గెలిస్తే ఫిలిష్తీయులు మీకు దాసులు అవుతారు. అలా కాకపోతే మీరు మాకు దాసులు కావాలి అని సవాలు చేస్తున్నాడు. వాడిని చూసి, అతని సవాలును చూసి సౌలు రాజు భయపడిపోయాడు. ఇశ్రాయేలు సైన్యం అంతా భయపడిపోయింది. ఇశ్రాయేలు సైన్యంలో దావీదు అన్నలు కూడా ఉన్నారు, వాళ్ళు భయపడ్డారు. సైన్యమంతా భయపడిపోయి ఆ గొలియాతు నుండి దాగుకుంటున్న స్థితిలో ఉన్నప్పుడు, ఆ స్థితిలో దావీదు అక్కడికి వెళ్ళాడు. దావీదు యుద్ధం చేయడానికి వెళ్ళలేదు, అన్నలను పరామర్శించడానికి వెళ్ళాడు. అన్నలకు భోజనం పెట్టుకెళ్ళాడు, లేకపోతే ఇంకో మాటలో మనకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే క్యారేజ్ పెట్టుకెళ్ళాడు. వెళ్ళి చూసారా అయ్యా అన్నలను ఏం చేస్తున్నారు అని చెప్పేసి తండ్రి పంపించాడు. కనుక అక్కడికి వెళ్ళేటప్పటికి ఈ పరిస్థితి జరుగుతుంది. గొలియాతు సవాల్ చేస్తున్నాడు, వీళ్ళందరూ భయపడిపోతున్నారు. అలాంటి స్థితిలో దావీదు పౌరుషం తెచ్చుకున్నాడు. వీడెవడు
ఇశ్రాయేలు దేశాన్ని, ఇశ్రాయేలు సైన్యాన్ని తిరస్కరించడానికి. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు అని సవాలు చేసి నేను వెళ్తాను యుద్ధానికి అన్నాడు. యుద్ధంలో జయం పొందాడు. మనకు తెలుసు, వడిసెలతో రాయి పెట్టి కొట్టాడు. కొడితే ఆ ఒక్క రాయితో ఆ గొలియాతు చనిపోయాడు. వాడు చనిపోయిన తర్వాత ఆ ఈయన దగ్గర ఖడ్గాలు ఉన్నాయా లేకపోతే AK-47 గన్స్ ఉన్నాయా? ఈయన దగ్గర ఏమీ లేవు, రాళ్ళు మాత్రమే ఉన్నాయి. ఆ గొలియాతు చనిపోయిన తర్వాత గొలియాతు ఖడ్గాన్నే తీసుకుని గొలియాతు తలను తెగనరికి ఆ గొలియాతు తలను పట్టుకుని వచ్చాడు అనమాట. ఇప్పుడు ఏంటి, క్రికెట్కి వెళ్తే క్రికెట్ గెలిస్తే ఒక ట్రాఫీ ఇస్తారు. ఆ ట్రాఫీ పట్టుకుని వచ్చినట్టుగా ఈయన ఒక ట్రాఫీ పట్టుకొచ్చాడు. ఆ ట్రాఫీ ఏంటంటే గొలియాతు తల. నేను ఊహిస్తూ ఉంటాను, ఆ గొలియాతు జుట్టు పట్టుకుని ఉంటాడు, తల వేలాడుతుంది చేతిలో, ఇంకా రక్తం చుక్కలు కారుతూనే ఉన్నాయి. అలాగూ తలను పట్టుకుని, అది క్రూరంగానే కనిపిస్తుంది. ఒకవేళ ఆ దృశ్యం మనకు ఊహించడానికి క్రూరంగా ఉన్నా, అప్పుడు మాత్రం ఇశ్రాయేలీయుల కన్నులకు ఆ దృశ్యం ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు ఆలోచించండి. ఇశ్రాయేలీయులు భయపడిపోయి, వీడు మా దేశాన్ని, మా రాజును, మా సైన్యాన్ని, చివరికి మా దేవుని కూడా దూషించే విధంగా మాట్లాడుతున్నాడు అనుకున్నటువంటి వాడు మరణమైపోయి ఒక బాలుడు, యవనస్తుడు బాలుడు దావీదు చేతిలో అతడు తల, చనిపోయిన వ్యక్తి తలను పట్టుకుని వస్తే ఆ దృశ్యం ఇశ్రాయేలీయుల కన్నులకు ఇట్ వాస్ జస్ట్ లైక్ ఏ ఫీస్ట్ టు దెమ్ కదా, కన్నులకు విందది. అలాంటి దృశ్యాన్ని చూస్తూ ఈ దావీదు వెళ్ళి సౌలు రాజు దగ్గర నిలవబెడితే ఆ దృశ్యాన్ని ఎవరు చూశారు? యోనాతాను చూశాడు. అసలు అలాగూ నిలవబడిన దావీదుని చూస్తే ఎవరికి స్నేహం చేయాలనిపించదు? హీరోలా కనిపిస్తున్నాడు కదా. హీరోలా కనిపించడం కాదు, హీరో పని చేసి వచ్చాడు. ఎవరో చేయలేని హీరోయిక్ డీడ్ అది. అలాంటి వీరోచితమైన కార్యం చేసి వచ్చి ఆ తల పట్టుకుని నిలవబడితే యోనాతాను ఇతనితో అసలు స్నేహం అంటూ చేస్తే ఇతనితోనే చేయాలనుకున్నాడు. ఐ వాంట్ టు మేక్ ఎ ఫ్రెండ్షిప్ విత్ హిమ్. ప్రియులారా గమనించాలి, అక్కడ చాలా సంతోషకరమైన స్థితి అది కదా. మేము జయించాం, ఫిలిష్తీయులను జయించాం, ఫిలిష్తీయుల నాయకుడైన గొలియాతును జయించాం అని చాలా సంతోషకరమైన స్థితి. ఆ సంతోషకరమైన స్థితిలో ఇశ్రాయేల్ దేశం అంతా ఉండగా, దావీదు అక్కడ నిలబడి ఉండగా, ఆ సంతోషానికి కారణమైన దావీదుతో ఇప్పుడు స్నేహం చేయాలని యోనాతాను అనుకుంటున్నాడు. ఇప్పుడు యోనాతాను రాజకుమారుడిగా ఉండి ఒక అనామకుడైనా లేక ఏ గుర్తింపు లేని దావీదుతో స్నేహం చేయాలనుకోవడం సాధారణంగా ఒక రాజుగారి ఇంటికి వెళ్ళి రాజకుమారుని చూస్తే ఎవరైనా ఏమనుకుంటారు? రాజకుమారుని కనీసం షేకండి ఇస్తే చాలు అనుకుంటారు కదా. ఇప్పుడు అలాంటి రాజకుమారుడే దావీదుతో స్నేహం చేయాలని ఆశపడుతున్నాడు. ప్రియులారా గమనించాలి, ఇట్ వాజ్ నాట్ డేవిడ్ దట్ వాజ్ లుకింగ్ ఫర్ ఎ ఫ్రెండ్షిప్ విత్ జోనథన్, బట్ జోనథన్ వాజ్ లుకింగ్ ఫర్ ఫ్రెండ్షిప్ విత్ డేవిడ్. దావీదు యోనాతాన్తో స్నేహం చేయాలని కోరుకోవడం కాదు, యోనాతానే దావీదుతో స్నేహం చేయాలని కోరుకుంటున్నాడు. మరలా చెప్తున్నాను, ఇప్పుడు దావీదు గొప్పవాడుగా మనకు అనిపించవచ్చు. అప్పటికి యోనాతాను చాలా అసలు దావీదుకు యోనాతానికి అసలు పోలికే లేదు. యోనాతాను ఎక్కడో ఉన్నాడు, దావీదు ఎక్కడో ఉన్నాడు. అలాంటి దావీదుతో యోనాతాను స్నేహం, ఎందుకంటే సంతోషంలో ఆ స్నేహం చేయాలని, సంతోషంలో ఆ స్నేహ నిబంధన చేయాలని ఆ యోనాతాను ఆశపడుతున్నాడు. పిల్లలు గమనించాలి, ఆ పెద్ద గొప్ప విశేషం ఏముందండి? అంత సంతోషంలో ఉన్నప్పుడు యోనాతాను స్నేహం చేయాలనుకోవడం తప్పేముంది అనుకుంటే నిజమే, అది కరెక్టే. కానీ అలాగూ దావీదును అలా చూసేటప్పటికి యోనాతానుకు ఇంకొక ఆలోచన కూడా రావచ్చు. ఈ ఘనత నా తండ్రికి కలగాలి కదా. అసలు ఆ ఘనత ఎవరికి కలగాలి? కాకపోతే నాకు కలగాలి. నేను ఎవరిని నా రాజుగారి కుమారుని నాకు కలగాలి, లేకపోతే ఇశ్రాయేలు సైన్యానికి కలగాలి. అసలు ఎవరితను? హూ ఈజ్ హీ? అందులోని సమానమైన వయసు కలిగిన వాడు, పోనీ ఈయనకంటే పెద్దడు అనుకుంటే అలా కూడా కాదు, సమానమైన వయసు కలిగిన వాడు. హూ ఈజ్ హీ గెటింగ్ ఆల్ ద అప్లాస్? ఇలాంటి
ఘనతను, ఇలాంటి కీర్తిని, ఇలాంటి ప్రతిష్టను పొందుకోవడానికి ఎవరెత్తును అనుకోవచ్చు యోనాతాను. కానీ అలాంటి భావన లేకుండా, అలాంటి ఆలోచన లేకుండా ఆ దావీదుతో స్నేహం చేయాలనుకోవడం. జోనథన్ వాజ్ ప్రోయాక్టివ్ ఇన్ మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ డేవిడ్. దావీదు ఏమీ లేనివాడైనప్పటికీ కూడా దావీదుతో స్నేహం చేయాలని ఆశ యోనాతాను హృదయంలో కలగడం. నేను అనుకుంటాను, యోనాతాను హీ హ్యాడ్ ఎ వెరీ వెరీ గ్రేట్ డిసర్న్మెంట్ స్పిరిట్. వివేచన జ్ఞానం ఉందేమో యోనాతానుకి అనిపిస్తుంది. ఎందుకంటే దావీదు ఏమీ లేనివాడే, దావీదు కేవలం గొర్రెల కాపరే, దావీదు కేవలం గుర్తింపు లేనివాడే. అయినప్పటికీ కూడా దావీదులో ఏదో ఉందని చూడగలిగాడు యోనాతాను. రాబో కాలంలో దావీదులో ఏదో ఉంది, ఏదో జరగబోతుంది. ఈజ్ గోయింగ్ టు బి సంథింగ్, ఈజ్ గోయింగ్ టు బి సంథింగ్. యోనాతాను దావీదు భవిష్యత్తును చూడగలిగాడేమో అనుకుంటాను. అలాంటి స్థితిలో యోనాతాను దావీదుతో స్నేహం చేయాలని సంతోషంలో స్నేహ నిబంధన ఏర్పాటు చేసుకుంటున్నాడు. సంతోషకరమైన స్థితిలో లూకాసు వార్త 5వ అధ్యాయము 9 నుంచి 11వ వచనం వరకు చూస్తే అక్కడ జరిగిన సంగతి ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు సముద్ర తీరాన్ని నడిచి వెళ్ళిపోతున్నాడు. ఆ బీచ్లో నడిచి వెళ్ళిపోతున్నాడు. ఆయన నడిచి వెళ్ళిపోతున్నప్పుడు అది ఉదయకాల సమయం. అది అక్కడ పేతురు యొక్క ఫ్రెండ్స్, పేతురు స్నేహితులు రాత్రంతా చేపలు పట్టడానికి ప్రయత్నం చేసి అసలు ఒక్క చేప కూడా దొరకక విచారంగా వలలు కొడుక్కుంటున్నారు ఇంక ఇళ్ళకి వెళ్ళిపోవడం కోసం. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా కొంతమంది జనసమూహం ఉన్నారు. వారికి బోధించడానికి పేతురు నావ కొంచెం లోపలికి నెట్టవయ్యా అని చెప్పి ఆ నావలో నిలవబడి ఆ జనసమూహానికి దేవుని వాక్యం అందించారు ఆయన. ఆ సందేశం ముగించిన తర్వాత పేతురు అన్నాడట, పేతురు నీదో నేను లోతుకు నడిపించమన్నాడు. ఆ లోతుకు నడిపించిన తర్వాత నీ వలను కుడి ప్రక్కన వేయమనగానే పేతురు అన్నాడట, అయ్యా రాత్రంతా శ్రమ పడ్డాం కానీ మాకు ఒక చేప అయినా దొరకలేదు. దట్ టు దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం టు క్యాచ్ ఫిష్. చేపలు పడడానికి ఇది సరైన సమయం కాదు, చేపలు ఎక్కడ పడతాయో మాకు తెలుసు, ఇది సరైన స్థలం కాదు అన్నట్లుగా పేతురు చెబుతుంటే నీ వలలు కుడి ప్రక్కన వేయమని చెప్పినప్పుడు, అయినను నీ మాట చెప్పున నేను వల వేస్తానని పేతురు వల వేశాడు. వల వేస్తే మనకు తెలుసు అద్భుతమైన, వాళ్ళు ఎప్పుడు కూడా పట్టనన్ని చేపలు ఆ రోజున ఆ వలలో వచ్చాయి. అలాంటి సందర్భంలో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుకు ఆ శిష్యులకు మధ్య సంభాషణ 9 నుంచి లూకాసు వార్త 5వ అధ్యాయం 9 నుంచి 11వ వచనం వరకు. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయముందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయముందిరి. అందుకు యేసు భయపడకము, ఎప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పెను. వారు దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించరి. మనం యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన ఒక మాట అన్నాడు, యేసుక్రీస్తు ప్రభు, నేను మిమ్మల్ని దాసులని పిలుచుటలేదు, మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నాడు. ఆయన మనతో స్నేహం. ఇప్పుడు యోనాతాను దావీదుతో స్నేహం చేయాలని ఎలా కోరుకున్నాడో, ఇప్పుడు యేసు మనతో స్నేహం చేయాలని కోరుకోవడం. నేనెవరిని? యోనాతాను చాలా గొప్పవాడు, రాజకుమారుడు ఎన్నిక లేని దావీదుతో ఎలా స్నేహం చేయాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు యేసు నీతో స్నేహం చేయాలని, నాతో స్నేహం చేయాలని, నేను మిమ్మల్ని దాసులని పిలుచుటలేదు, మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నాను. అంతకుముందు వచ్చిన వాళ్ళు అయితే యజమానుడు చేయు దానిని దాసుడు ఎరుగడు. ఇప్పుడేమంటున్నాడు, నా తండ్రి వలన నాకు తెలిసినవన్నీ అన్నిటినీ మీకు తెలియజేశాను నేను. నో సీక్రెట్స్. బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య సీక్రెట్స్ ఉండవు. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నా తండ్రి వలన నేను పొందుకున్నదంతా మీకు తెలియజేశాను. అక్కడ యేసుక్రీస్తు ప్రభు అక్కడ వారికి పేతురుతో అంటున్నాడు, పేతురుతో ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పాను. ఆ సంతోషకరమైన సమయంలో అన్ని చేపలు పట్టినప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. చేపలు పట్టేవాళ్ళు వాళ్ళు అయినప్పటికీ కూడా వారికి ఆశ్చర్యం కలిగించే అంత విస్తారమైన చేపలు అక్కడ దొరికినప్పుడు ఆ సంతోషకరమైన సమయంలో యేసుక్రీస్తు ప్రభు, కమాన్ పీటర్, ఐ వాంట్ టు మేక్ యూ ఎ ఫిషర్ ఆఫ్ మెన్. ఈరోజు నిన్ను
ఎప్పటి నుండి నిన్ను మనుష్యులను పట్టు జాలరుగా చేస్తాను అని యేసుక్రీస్తు ప్రభు పిలిపిస్తున్నాడు. హీ వాంట్స్ టు బీ ఫ్రెండ్ విత్ పేతురు అండ్ హిస్ ఫ్రెండ్స్. పేతురు కూడా ఉన్న వారితో ఆయన స్నేహితుడిగా ఉండాలని పిలుస్తున్నాడు. ఇది నాన్న ప్రియులారా గమనించాలి. మన జీవితాల్లో ఆయనతో స్నేహంతో ఉండగలిగేటట్లుగా ఆయన పిలుస్తున్నాడు. యూ హ్యావ్ ఎ కాల్ ఆన్ యువర్ లైఫ్ అండ్ ఐ హ్యావ్ ఎ కాల్ ఆన్ మై లైఫ్. ఎందుకు అంటే ఆయనతో స్నేహితులుగా ఉండడం కోసం. మిమ్మల్ని దోస్తులని పిలుచుటలేదు, మిమ్మల్ని స్నేహితులని నేను పిలుస్తున్నానని ప్రభు అన్న మాటల్లో అదిగో ఆ పిలుపు. కమాన్ పీటర్, ఐ వాంట్ టు మేక్ యూ ఎ ఫిషర్ ఆఫ్ మెన్. నిన్ను మనుషులను పట్టే జాలరుగా చేస్తాను అనగానే ఆ తర్వాత వచనంలో 11వ వచనంలో వారు దోణులను దరికి చేర్చి పేతురుతో అన్నాడు ఆయన ఆ మాట ఏమని, నేను నిన్ను మళ్ళా చదువుతున్నాను 10వ వచనం చివరి మాటలు చెప్తున్నాను. ఇప్పటి నుండి నీవు, పర్సనల్గా పీటర్, నీవు మనుషులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పాను. కానీ సీమోనుతో పాటు వారు దోణులను విడిచిపెట్టి దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఫస్ట్ డిసైపుల్స్ కాల్ ఇది. యేసుక్రీస్తు ప్రభు మొదట శిష్యులకు ఇచ్చిన పిలుపుది. ఆ పిలుపుకు వారు స్పందించి వెంటనే వెంబడించిన స్థితి అక్కడ దేవుని వాక్యంలో చూస్తాం. ప్రియులారా గమనించాలి, అక్కడ యోనాతాను రాజకుమారుడైనప్పటికీ ఎన్నిక లేని దావీదుతో స్నేహం చేసిన స్థితి. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడైనప్పటికీ ఎన్నిక లేని మనతో స్నేహం చేసే స్థితి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన నాతో స్నేహం చేయడానికి నేను ఎంతటి వాడిని, ఆయన మనతో స్నేహం చేయడానికి మన జీవితాలు ఎంత, కానీ ఆయన ఆశపడుతున్నాడు మనం ఆయనతో స్నేహించాలి, మనం ఆయన స్నేహంలో ఉండాలని. ఆ స్నేహంలో సంతోషకరమైన సమయంలో, విస్తారమైన చేపలు దొరికిన సమయంలో, ఆ సమయంలో పిలుస్తున్నాడు, కమాన్ పీటర్, కమాన్ గాయ్స్. ప్రియులారా, ఆ స్నేహంలో, ఆ స్నేహ నిబంధనలో ప్రేమ ఉంది, నమ్మకత్వం ఉంది. లవ్ అండ్ లాయల్టీ. ప్రేమ ఉంది, నమ్మకత్వం ఉంది. యోనాతాను దావీదుతో స్నేహం చేయాలి అనుకోవడంలో ప్రేమ ఉంది, నమ్మకత్వం ఉంది. ఎందుకంటే యోనాతాను సామాన్యుడు కాదు, రాజకుమారుడు కనుక యోనాతాను ఏదైనా అనుకుంటే చెల్లుతుంది. యోనాతాను ఏదైనా అనుకుంటే చేయగలడు. అలాంటి స్థితిలో దావీదును ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమలో, నమ్మకత్వంలో ఆ నిబంధన చేసుకుంటున్నాడు. ప్రియులారా, ఈ దినాన్ని సంతోషకరమైన సమయాలు ఎన్నో జరుగుతాయి మన జీవితాల్లో. ఇలాగ అద్భుతం చూశారు వీళ్ళు. అద్భుతాలు చూసిన వారు ఎంతమంది యేసుతో ఉన్నారు? ప్రశ్నే కదా అది. అద్భుతాలు అనుభవించిన వాళ్ళు ఎంతమంది యేసుతో ఉన్నారు? ప్రశ్నే. కానీ అద్భుతాలు చూసిన తరువాత యేసు కోరుకునేది ఏంటంటే ఆయనతో మనం స్నేహంలో ఉండాలి. నీ జీవితంలో ఏదైనా దేవుడు కార్యం చేస్తే, నీ జీవితంలో ఏదైనా అద్భుతం చేస్తే, నీ జీవితంలో ఏదైనా మేలు చేస్తే, ఆ మేలు వెంబడి మేలు దొరికేసింది వెళ్ళిపోయాను అనుకోవడం కదా. ఈరోజు సంఘం, క్రైస్తవ విశ్వాసంలో చాలామంది అలాగే ఉన్నారు. మేలు కావాలి, మేలు పొందుకుంటారు, పోతారంతే. ఆ తర్వాత ఆయన పట్టించుకునే స్థితి లేదు. కానీ యేసు ఈ దినాన్ని నీతోనూ నాతోనూ మాట్లాడుతున్నాడు. ఆయన నీ జీవితంలో కార్యం చేస్తున్న కొలది ఆయనతో స్నేహంలో నిలవాలని ఆయన ఆశ. ఆయన స్నేహ నిబంధనలో మనం నిలవాలని. హీ వాంట్స్ టు మేక్ ఎ ఫ్రెండ్షిప్ కావనెంట్, ఎ కావనెంట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ విత్ అస్. యోనాతాను దావీదుతో నిబంధన చేసుకోవాలి అనుకున్నట్లుగా దేవుడు యేసుక్రీస్తు ప్రభు మనతో నిబంధన చేసుకోవాలనే ఆశ. సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయము 8వ వచనం. నీ దాసుడనైన నాకు ఉపకారము చేయవలెను. ఇప్పుడు మరలా దావీదు యోనాతానుతో మాట్లాడుతున్నాడు. ఏమనగా, యెహోవా పేరట నీతో నిబంధన చేయుటకై నీ దాసుడనైనా నన్ను రప్పించితివి. నా యందు దోషమేమైనా ఉండిన ఎడలా నీ తండ్రి యొద్దకు నన్ను ఎందుకు తోడుకొని పోదువు? నీవే నన్ను చంపుమని యోనాతాను యొద్ద మనవి చేయగా, దావీదు యోనాతానుతో మనవి చేసుకుంటున్నాడు. ఇప్పుడు జరిగిన సంగతి ఏంటంటే, మనం ఇంతకుముందు ఒక దృశ్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. దావీదు గొలియాతు తలపట్టుకుని సౌలు ముందు నిలవబడినప్పుడు ఆ దృశ్యం జరగగానే వెనువెంటనే స్త్రీలో పాట పాడారట. ఏంటి? సౌలు 1000 కొలది హతం చేశాడు, దావీదు 10,000 కొలది హతం చేశాడని. ఒక రకంగా ఆ పాడిన పాట
చాలా అర్థవంతంగా పాడారు. ఒక ప్రక్క దావీదును కొనియాడారు, ఒక ప్రక్క సౌలును అవమానపరచలేదు. అసలు అక్కడ నేనైతే ఏమని పాడతానంటే సౌలు ఏమీ చేయలేదు, దావీదు హతం చేశాడని పాడి ఉండేవాడిని. కానీ సౌలు వేల కొలది అన్నారు. అక్కడికి పాపం సౌలు ఏం చేయకపోయినా ఆ స్త్రీలు వివేకంగా పాట పాడారు. అయినప్పటికీ సమస్యలో పడ్డారు కదా, అయినప్పటికీ సమస్య ఏర్పడింది. సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది అనేసరికి దావీదు మీద సౌలు విషపు చూపు నిలిపాడు. అలాగే సౌలు అప్పటి నుంచి దావీదును చంపాలని ఒకసారి ఈటను విసిరాడట. దావీదును చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ సందర్భంలో దావీదును చంపాలని సౌలు ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఆ విషయం సౌలు కుమారుడైన యోనాతానుకు తెలియదు. అప్పటికి తెలియదు యోనాతానికి. మా నాన్న దావీదును చంపేయాలనుకుంటున్నాడు విషయం యోనాతానికి తెలియదు. సౌలు హృదయం అంత చెడ్డదనే విషయం కూడా యోనాతానికి తెలియదు. ఇప్పుడు దావీదుకి తెలిసింది, సౌలు నన్ను చంపేయాలనుకుంటున్నాడని తెలిసింది. ఇప్పుడు ఆ ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతోంది. నీ దాసుడినైనా నాకు ఉపకారం చేయవలెను, ఏమనగా యెహోవా పేరట నీతో నిబంధన చేయుటకై నీవు నీ దాసుడినైనా నన్ను రప్పించితివి. నా యందు దోషం ఏమైనా ఉండిన ఎడలా నీ తండ్రి వద్దకు నన్ను ఎందుకు తోడుకుని పోతావు? నీవే నన్ను చంపు, ఎందుకంటే మీ తండ్రి దగ్గరికి నన్ను తీసుకెళ్తే ఆయన నన్ను చంపేస్తాడు, దాని బదులు నీవే నన్ను చంపు అని అంటున్నాడు. ఆ తర్వాత చాలా సంభాషణ జరిగింది. అదే అధ్యాయం 20వ అధ్యాయం 16-17 వచనాలు. ఇలాగున యెహోవా దావీదు యొక్క శత్రువుల చేత దాన్ని విచారించినట్లుగా యోనాతాను దావీదు సంతతి వారిని బట్టి నిబంధన చేశాను. ఇప్పుడు మరలా ఇంకొకసారి నిబంధన చేస్తున్నాడు యోనాతాను దావీదుతో. ఇలాగున యెహోవా దావీదు యొక్క శత్రువుల చేత దాన్ని విచారించినట్లుగా యోనాతాను దావీదు సంతతి వారిని బట్టి నిబంధన చేశాను. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించను గనక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించను. మరలా ఇంకో నిబంధన చేస్తున్నాడు. ప్రియులరా, ఇంతకుముందు దావీదు వీరోచితమైన కార్యం చేసి దేశానికి సంతోషం కలుగజేసి, రాజుకు సంతోషం కలుగజేసి, సైన్యానికి సంతోషం కలుగజేసిన సందర్భంలో దావీదును చూసి దావీదుతో స్నేహం చేయాలని యోనాతాను అనుకోవడం గొప్ప విషయం ఏం కాదు. ఎవరైనా అనుకుంటారు దావీదుతో స్నేహం చేయాలని. కానీ ఇప్పుడు రాజు చంపాలి అనుకుంటున్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు, గమనించాలి, సమస్యలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు స్నేహం చేయడం, ఎవరైనా ఒక వ్యక్తి సంతోషంలో ఉన్నప్పుడు స్నేహం చేయడం ఒక విషయం అయితే, ఒక వ్యక్తి శ్రమలో ఉన్నప్పుడు ఆ శ్రమలో ఉన్న స్థితిలో స్నేహం చేయడం అది గొప్ప విషయం. యోనాతాను శ్రమలో ఉన్న వానితో స్నేహం. మా నాన్న నిన్ను చంపాలనుకున్న విషయం నాకు తెలియదు అన్నాడు, కానీ మీ నాన్న నన్ను చంపాలనుకుంటున్నాడని ఆయన చెప్పాడు. ఆ సమయంలో కూడా శ్రమలో ఉన్న దావీదుతో స్నేహం చేయడానికి, స్నేహ నిబంధన చేయడానికి ఇష్టపడుతున్నాడు. మీరు మరలా చదువుతున్న నా మాటలు చూడండి. 16-17 వచనాలు, సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం. యెహోవా దావీదు యొక్క శత్రువుల చేత దాన్ని విచారించినట్లుగా యోనాతాను దావీదు సంతతిని బట్టి వారి నిబంధన చేశాను. దావీదు సంతతి వారిని బట్టి నిబంధన చేశాను. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించను గనక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణం చేయించను. దేన్ని బట్టి ప్రమాణం చేయించాడో, దేన్ని బట్టి నిబంధన చేశాడో, ఒకటే దావీదు సంతతి వారిని బట్టి ప్రమాణం చేశాడు, ఇంకొకటి ప్రేమను బట్టి, ప్రాణ స్నేహితుడిగా ప్రేమించాడు కనుక ఆ ప్రేమను బట్టి. ఇప్పుడు యోనాతాను అన్నాడట, సరే మా నాన్న నిన్ను చంపాలని అనుకుంటున్నాడని నువ్వు చెప్తున్నావు, నేను నమ్మలేకపోతున్నాను. అంటే నాన్నే కదా, ఎవరికైనా నాన్నే. మా నాన్న నిన్ను చంపాలని చూస్తున్నాడని నువ్వు చెప్తున్నావు, నేను నమ్మలేకపోతున్నాను. అయితే నేను నిర్ధారణ చేసుకుంటాను, మా నాన్న నిజంగా నిన్ను చంపాలనుకుంటున్నాడా లేదా. నేను వెళ్తాను, మా నాన్నతో మాట్లాడతాను. ఆయన మాటల్లో ఒకవేళ నేను డైరెక్ట్గా మాట్లాడకపోయినా ఆయన మాటల్లో అలాంటి సూచనలు, నిన్ను చంపాలనే సూచనలు కనబడితే ఆ విషయాన్ని నీకు తెలియజేస్తాను. లేదు మా నాన్న మనసు నీ పట్ల మంచిగానే ఉన్నదనుకుంటే ఆ విషయం అయినా తెలియజేస్తాను. నువ్వు రహస్యంగా ఒక చోట ఉండు, అంతవరకు నేను ఆ విషయాన్ని నీకు తెలియపరుస్తాను అని అక్కడికి వెళ్ళి యోనాతాను తండ్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు చాలా క్లియర్గా సౌలు దావీదుని చంపేయాలని ఆలోచనతో ఉన్నాడని అర్థమవుతుంది. అర్థమైన తర్వాత వచ్చి అక్కడ దావీదుకు
తెలియచేస్తుంటాడు. ఆ తెలియచేసినప్పుడు ఒక పనివాడు ఉన్నాడు అక్కడ. ఆ పనివాడిని అక్కడ 20వ అధ్యాయం 41-42 వచ్చిన వాడు వెళ్ళిపోయిన వెంటనే, అంటే ఆ పనివాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటకు వచ్చి 3 మారులు సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకొని ఏడ్చుచుండిరి. ఎలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను. మా నాన్న నిన్ను చంపాలనుకుంటున్నాడు అనే విషయం, అసలు ఆ పరిస్థితిలో ఉన్న దావీదుకి ఏడుపు రావడం ఒక విషయం అయితే, యోనాతాను ఏడుస్తున్నాడట. మా నాన్న నిన్ను చంపాలనుకోవడం నిజమయ్యా అని యోనాతాను ఏడుస్తున్నాడు. యోనాతాను ప్రేమ. 42వ వచనం, అంతట యోనాతాను యెహోవా నీకును నాకును మధ్యను, నీ సంతతికి నా సంతతికి మధ్యను ఎన్నటికి నీ సాక్షిగా ఉండునుగాక. మనమిద్దరము యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసుకొని ఉన్నాము గనుక మనస్సులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పగా దావీదు లేచి వెళ్ళిపోయాను. యోనాతానును పట్టణంనకు తిరిగి వచ్చాను. మా నాన్న చంపాలనుకుంటున్నాడు, కానీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీకు నాకు మధ్య నిబంధన చేస్తున్నాను. ఎలాంటి నిబంధన అంటే, ఈ నిబంధనకు దేవుడు సాక్షి. యోనాతాను చేసిన నిబంధన అద్భుతమైన నిబంధన. అసలు హ్యూమన్ అండర్స్టాండింగ్కి అది అందదు. నిజానికి మానవ ఆలోచనకు, మానవ అవగాహనకు అందరి గొప్ప ప్రేమ నిబంధన, అది గొప్ప స్నేహ నిబంధన. అంటున్నాడు, నీకు నాకు మధ్య యెహోవా సాక్షిగా ఉన్నాడు, నేను నీకు అండగా ఉంటాననే విషయం ఈ స్నేహ నిబంధనలో నీకు చూపిస్తున్నాను. నీకు నాకు మధ్య యెహోవా సాక్షిగా ఉంటాడు. ఈ నిబంధన నేను నీతో చేయబోయే నిబంధన, మన ఇద్దరి మధ్య నిబంధన కేవలం నీకు నాకు మధ్య మాత్రమే కాదు, నా సంతతికి నీ సంతతికి మధ్య. యోనాతాను ఎంత ప్రేమ కలిగినవాడో, ఎంత వివేచన కలిగినవాడో, ఎంత అవగాహన కలిగినవాడో, అంత జ్ఞాని కూడా. యోనాతానుకు ఆ వివేచన కలిగిన తర్వాత దావీదు దేవుని దృష్టిలో ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, దేవుని చిత్తానుసారుడిగా ఉన్నాడు, దేవుని చిత్త ప్రకారం దావీదు ఆశీర్వాదకరమైన స్థితిలో ఉన్నాడను అని గ్రహించిన తర్వాత యోనాతాను నిజమైన వివేచన కలిగిన వాడు అయ్యుంటే తప్పకుండా యోనాతాను ఏమనుకోవాలంటే, రాబోయే కాలంలో ఇతనే రాజు అయితే, నేను విరోధంగా నిలిస్తే నా పని ఏంటి, నా పిల్లల పని ఏంటి? అందుకనే నా సంతతికి నీ సంతతికి మధ్య ఈ నిబంధన ఉంటుంది. ఇది నాకు నీకు మధ్య కాదు. దిస్ covenant is going to be between your children కాదు, your descendants and my descendants. ఒక తరానికి కాదు, నీ సంతతికి అన్నప్పుడు నీ పిల్లలకు, ఆ పిల్లల పిల్లలకు, ఆ పిల్లల పిల్లలకు, ఆ పిల్లల పిల్లలకు. ఇంకో మాటలో చెప్పాలంటే, నీ కుటుంబంలో తర్వాత వచ్చే తరతరములకు, నా కుటుంబంలో తర్వాత వచ్చే తరతరములకు ఈ నిబంధన ఉండాలి. మరలా చదువుతున్న నా మాటలు చూడండి, 41-42 వచనాలు. వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటకు వచ్చి 3 మారులు సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత, చూడండి, దావీదే సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. ఒకరినొకరు ముద్దు పెట్టుకొని ఏడ్చుచుండేది. ఎలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను. అంతటి యోనాతాను యెహోవా నీకును నాకును మధ్యను, నీ సంతతికి నా సంతతికి నీ మధ్యను ఎన్నటికి నీ సాక్షిగా ఉండునుగాక. మనమిద్దరము యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసుకొని ఉన్నాము కనుక మనస్సులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పగా దావీదు లేచి వెళ్ళిపోయాను. యోనాతాను కూడా పట్టణంనకు తిరిగి వెళ్ళిపోయాను. ప్రియులారా గమనించాలి, ఆ సమయంలో శ్రమలో ఉన్న దావీదుతో స్నేహ నిబంధన చేసుకుంటున్నాడు యోనాతాను. గమనించాలి, సంతోషంలో ఉన్నప్పుడు నిబంధన చేసుకోవడం ఒక విషయం అయితే, దావీదు శ్రమలో ఉన్నాడని తెలిసి కూడా నిబంధన చేసుకోవడం ప్రతికూలమే. చాలాసార్లు మనం మాట్లాడుకుంటూనే ఉంటాం, శ్రమలో అంటే సంతోషంలో ఉన్నప్పుడు అందరూ చేరతారు, మన కష్టం వచ్చినప్పుడు అందరూ వెళ్ళిపోతారు అని. ఆ శ్రమలో నిబంధన చేసుకోవడం, స్నేహంతో ఆ స్నేహ నిబంధన చేసుకోవడం. ఇంకో మాటలో చెప్పాలంటే, దావీదును కాపాడాలనే ప్రయత్నం యోనాతాను ప్రాణానికి కూడా ప్రమాదం. జోనథన్ వాజ్ రిస్కింగ్ హిజ్ లైఫ్. యోనాతాను ప్రాణానికి ప్రమాదం. ఈ సమయంలో దావీదును కాపాడడానికి
దావీదును ప్రేమించి ప్రాణంతో సమానంగా ప్రేమించి శ్రమలో సహితము దావీదుతో స్నేహ నిబంధన చేసుకుంటున్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు మనల్ని స్నేహితులను పిలుస్తున్నాడు. ఆయన లూకాసు వార్త 22వ అధ్యాయం 8వ వచనంలో పేతురును యోహానును చూచి మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపాను. యేసుక్రీస్తు ప్రభు పరిచర్య చేశాడు. ఆ పరిచర్యలో వీళ్ళందరూ భాగం పంచుకున్నారు, ఆయన వెంబడించారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు సిలువకు సిద్ధమవుతున్నాడు. ఆ సిలువకు సిద్ధమవుతున్నప్పుడు అప్పుడు వారిని వెళ్ళి పస్కా భుజించడానికి స్థలం సిద్ధపరచమంటున్నాడు. పస్కా భుజించడానికి ఆ పస్కాన్ని సిద్ధపరచండి, స్థలాన్ని సిద్ధపరచండి అని పంపిస్తున్నాడు. ప్రియులారా గమనించాలి, యేసుక్రీస్తు ప్రభు శ్రమను ఎదుర్కోబోతున్నప్పుడు ఆయన కూడా ఆ శిష్యులకు దాన్ని సూచిస్తూ వారితో స్నేహ నిబంధనను కొనసాగిస్తున్న సంగతి అక్కడ దేవుని వాక్యంలో చూస్తాం. ప్రియులారా, ఇప్పుడు మనం ప్రభు వాళ్ళలో పాలు పొందాం. అలాగే యేసుక్రీస్తు ప్రభు కొన్ని గంటలలో ఆయన శిలువ శ్రమలోనికి ప్రవేశించే ముందు ఆ ప్రభు వాళ్ళను వారికి అందించి దాన్ని సూచించాడు. ఇదిగో ఐఎమ్ గోయింగ్ టు సఫర్, నేను శ్రమలో ప్రవేశించబోతున్నాను. ఆ శ్రమ సమయంలో కూడా నిబంధనను ఆయన స్నేహ నిబంధనను శిష్యులతో పంచుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలం. ఆయన ఆ రాత్రి ప్రభు బలను అందించారు. ఆ తర్వాత రాణు వారు వచ్చి ఆయన్ని తీసుకుని వెళ్ళిపోయి ఆయన శ్రమ పెట్టారు. ఇప్పుడు ఆయన్ను తీర్పు కోసం నిలవబెట్టినప్పుడు యోహాను సువార్త 18వ అధ్యాయము 15-16 వచనాలు చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభు సీమోను పేతురును మరి ఒక శిష్యుడును యేసు వెంబడి పోవుచుండరి. ఆ శిష్యుడు ప్రధాన యాజకునికి నిలువైన వాడు గనుక అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటిలోనికి యేసుతో కూడా వెళ్ళెను. పేతురు ద్వారం వద్ద బయట నిలుచుండెను గనుక ప్రధాన యాజకునికి నిలవైన ఆ శిష్యుడు బయటకు వచ్చి ద్వారపాలకురాలితో మాట్లాడి పేతురును లోపలికి తోడుకొని పోయాను. ఎప్పుడైతే రాను వారు యేసుక్రీస్తు ప్రభువును పట్టుకొని శ్రమ పెట్టడానికి సిలువ వేయడానికి తీసుకెళ్ళిపోయారో బైబిల్ ఏం చెప్తుందంటే శిష్యులందరూ ఆయన్ని విడిచి పారిపోయారు అని ఉంటుంది. శిష్యులందరూ విడిచి పారిపోయారు. అయితే పేతురు యోహానులు గమనించాలి. పేతురు యోహానులు అక్కడ యేసుక్రీస్తు ప్రభుతో పాటు యేసు వెంబడి పోవచ్చుండరి. పేతురును మరి ఒక శిష్యుడు అంటే యోహాను. అక్కడ ఆయన రాస్తున్నాడు కనుక ఆయన పేరు రాసుకోలేదు. మనకి ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి అయితే మన పేరే ముందుంటుంది. పేతురును మరి ఒక శిష్యుడును కదా, పేరు ముందు మళ్ళీ డిగ్రీలు అయ్యి ఉంటాయి, డిగ్రీలు తర్వాత రెవరెండ్లు తర్వాత బిషప్లు అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఆయన పేరు కూడా రాసుకోవడానికి ఇష్టపడలేదు. ఆయన చేసిన కార్యాలు ఎంత గొప్పవైనా ఆయన పేరును కూడా ప్రస్తావించడానికి ఇష్టపడలేదు. సీమోను పేతురును మరి ఒక శిష్యుడును యేసు వెంబడి పోవుచుండరి. ఆ శిష్యుడు ప్రధాన యాజకునికి నిలువైన వాడు కనుక అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటిలోనికి యేసుతో కూడా వెళ్ళెను. ఆ సమయంలో యేసుతో కూడా వెంబడించడం వారి ప్రాణానికి కూడా ప్రమాదమే. అయినప్పటికీ పేతురు యోహానులు ఆయనతో ఆ ప్రధాన యాజకుని ఇంటి ముంగిటిలోనికి వెళ్ళిన సంగతి అక్కడ దేవుని వాక్యంలో చూస్తాం. ప్రియులారా గమనించాలి, యేసు ఆ పస్కా పండుగ ఆవిష్కరణ జరిగించాడు. ఆ వెనువెంటనే శిష్యుల స్పందన. ప్రియులారా గమనించాలి, విడిచిపెట్టి పారిపోయారు అని చెప్పుకోవడం ఎంత సులువో, ఆ పారిపోయిన వారు వెళ్ళిపోయి అక్కడ ఉండిపోలేదు. మరలా యేసుక్రీస్తు ప్రభు కోసం వెతుక్కుంటూ వచ్చారు. మళ్ళీ వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు యెరూషలేములో మీరు కనిపెట్టండి అన్నప్పుడు ఆ 12 మంది అక్కడ చేరారు. మరలా అంటే ఇస్కరియోతు యోధా లేడనుకోండి, మిగిలిన వాళ్ళు అక్కడ చేరారు. ప్రియులారా గమనించాలి, ఇది శిష్యుల స్పందన. ఈ దినాన్ని శ్రమలో స్నేహం, దేవునితో స్నేహం, అలాగే మన చుట్టూ ఉన్న వారితో కూడా శ్రమలో స్నేహం, అలాంటి స్నేహ నిబంధన దేవుడు మనకి ఈ సమయంలో చూపిస్తున్నాడు. అందుకనే సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనంలో నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, అట్టివాడు దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉండను. ఆ స్నేహితుడే యేసుక్రీస్తు ప్రభు. ఇంతకుముందు నేను ఒక మాట చెప్పాను, బెస్ట్ ఫ్రెండ్ అని. మనకంటూ బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? క్రైస్తవ విశ్వాసులకు ది బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా మన జీవితంలో ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభువే. సమూయేలు అక్కడ ఆ నిబంధనలో యోనాతాను దావీదుకి కలుగు చేస్తున్నది ఏంటంటే కాపుదల. నీకు భయం లేదు వెళ్ళయ్యా అన్నాడు.
నీకు భయం లేదు, రాజకుమారుడు నేను ఉన్నాను, నీకు భయం. కాపుదల, అలాగే ఒక గొప్ప వాగ్దానం. ఈ నిబంధన నీకు నాకు మధ్య ఉంటుంది, నీ పిల్లలకి నా పిల్లలకి మధ్య ఉంటుంది. యెహోవాను బట్టి నేను నీకుతో నిబంధన చేస్తున్నాను. ఆ మాటలు ఎంతో ప్రోత్సాహం. ప్రియులారా గమనించాలి, కొన్నిసార్లు మనం ఏమీ చేయనక్కర్లేదు, ఒక చిన్న మాట చాలా ప్రోత్సాహం కలుగు చేస్తుంది, చిన్న మాట చాలా బలాన్ని కలుగు చేస్తుంది. ఇప్పుడు చాలా నిరుత్సాహంతో, నిరాశతో, కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి లేదయ్యా నీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను, భయపడకు, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు మీకోసం, నేను ప్రార్థన చేస్తున్నాను, సంఘం అంతా ప్రార్థన చేస్తాను, మేమంతా మేము వెనుకున్నాం కదా అనే మాట చాలా పురుకొల్పనిస్తుంది, చాలా బలాన్ని ఇస్తుంది. ఆ మాట పలికిన వారు ఎవరైనా సరే ఆ మాట చాలా బలాన్ని ఇస్తుంది. కొన్నిసార్లు మనం ఏదేదో ఇవ్వనక్కర్లేదు, కనీసం ఒక ప్రోత్సాహకరమైన మాట. యోనాతోనప్పటికీ దావీదుకి ఏమి ఇవ్వలేదు, కానీ మాట చెప్పాడు. నీ సంతతికి నా సంతతికి మధ్యను, నీకును నాకును మధ్యను యెహోవా సాక్షిగా ఉంటాడు, ఈ నిబంధన నిలవబడుతుంది అనే మాట చెప్పాడు. ఆ మాట ఎంతో కాపుదలని, నేను భయంతో ఉన్నా, లేక సౌలు నన్ను చంపేస్తాడేమో అనుకుంటున్న సమయంలో గొప్ప కాపుదల ఇచ్చింది. ఆలోచనలో కాపుదల, కనీసం ఆలోచనలో కాపుదల ఇచ్చింది యోనాతాను మాట, యోనాతాను స్నేహ నిబంధన. ఆలోచనలో వాగ్దానం. యు ఆర్ గోయింగ్ టు బి సేఫ్ డేవిడ్. నువ్వు అనుకుంటున్నావు చనిపోతానేమో నా తండ్రి చేతిలో అని, కానీ యు ఆర్ గోయింగ్ టు బి సేఫ్. గొప్ప వాగ్దానం అది. ఈ నిబంధన నీ సంతతికి నా సంతతికి నిలవబడుతుంది అండంలోనే వాగ్దానం ఉంది, నువ్వు చచ్చిపోవని. అప్పటికి ఇంకా ఆయనకి పెళ్లి కాలేదు దావీదుకి. నీ సంతతికి నా సంతతికి మధ్య ఈ నిబంధన ఉంటుంది అని చెప్పడంలోనే యు ఆర్ నాట్ గోయింగ్ టు డై. ఒక కాపుదల, ఒక వాగ్దానం, ప్రొటెక్షన్ అండ్ ప్రామిస్. సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయము 17-18 వచనాలు చూస్తే అక్కడ ఈ మాటలు ఉన్నాయి. సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయము 17-18 వచనాలు. ఇప్పుడు దావీదు అదే స్థితిలో సౌలు చంపేస్తాడని పారిపోతున్నాడు. ఎక్కడో ఒక అరణ్యంలో ఉన్నాడు ఆయన. అరణ్యంలో ఉన్నప్పుడు అక్కడ మరలా దావీదును వెతుక్కుంటూ వచ్చాడు యోనాతాను. వచ్చి 17వ వచనంలో, 23వ అధ్యాయము 17వ వచనంలో, నీవు ఇశ్రాయేలీయులకు రాజు వగుదువు, నేను నీకు సహకారినవుదును, ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతనిని బలపరిచెను. వీరిద్దరూ యెహోవా సన్నిధిని నిబంధన చేసుకున్న తర్వాత దావీదు వనంలో నిలిచెను. యోనాతాను తన ఇంటికి తిరిగి వెళ్ళెను. మరలా వచ్చాడు యోనాతాను అన్నిసార్లు దావీదును దర్శించవలసిన పరిస్థితి ఏంటి? ఇప్పుడు దావీదు ఎక్కడో సిటీలో ఉన్నాడంటే, ఏ రథం మీద లేకపోతే ఉన్న, ఒకవేళ కారు ఉంటే కారులోనో, రథం ఉంటే రథంలోనో అక్కడ పక్క వీధికి వెళ్ళి పలకరించడం వేరు. ఇప్పుడు దావీదు ఎక్కడెక్కడో అరణ్యాల్లో, కొండల్లో పారిపోతుంటే ఆయన వెతుక్కుంటూ వెళ్ళి, ఇప్పుడు వెతుక్కుంటూ వెళ్ళి దావీదుతో యోనాతాను ఏం చెప్తున్నాడు చూడండి. నీవు ఇశ్రాయేలీయులకు రాజు వగదువు. ఈ మాట ఎవడో చెప్తే ఒకలాగా ఉంటుంది. రాజకుమారుడే వచ్చి, అసలు రాజు అయ్యే ఛాన్స్ ఎవరికి ఉన్నదంటే ఆ దేశంలో యోనాతానికే ఉంది. తండ్రి చనిపోయిన తర్వాత, లేకపోతే తండ్రి రిటైర్ అయిన తర్వాత రాజు కాగలిగిన వాడు ఎవరంటే ఆయనే, యోనాతానే. కానీ ఆ యోనాతానే వచ్చి నీవు ఇశ్రాయేలీయులకు రాజు అవుతావు, నేను నీకు హెల్పర్ని అవుతాను, నేను నీకు సహకారిని అవుతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఇశ్రాయేలీయులకు రాజు వగదువు, నేను నీకు సహకారిని అవుదును, ఇది నా తండ్రి అయిన సౌలుకు కూడా తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతన్ని బలపరిచెను. వీరిద్దరూ యెహోవా సన్నిధిని నిబంధన చేసుకున్న తర్వాత దావీదు వనంలో నిలిచెను. యోనాతాను తన ఇంటికి తిరిగి వెళ్ళెను. దేవుని బట్టి బలపరుస్తున్నాడట. దావీదు ఎంతో ఒత్తిడిలో ఉన్న స్థితిలో, ఆ ఒత్తిడిలో యోనాతాను చేసుకుంటున్న ఆ నిబంధనలో, మూడవ నిబంధన ఇది. ఈ నిబంధనలో సమర్పణ, యోనాతాను జీవితంలో సమర్పణ కదా. అసలు అయితే రాజు నేనే అవ్వాలి అనే ఆలోచన యోనాతానుకు ఉండాలి. కానీ యోనాతానులో సమర్పణ ఎంతంటే, దేవుని చిత్త ప్రకారం ఆయన రాజు అవ్వాలంటే, దావీదు నువ్వే రాజువు, నేను నీకు హెల్పర్గా ఉంటాను, ఐఎమ్ గోయింగ్ టు బి యువర్ హెల్పర్. ఎంత సమర్పణలో స్నేహ నిబంధన అక్కడ చూస్తున్నాం. దావీదును యోనాతాను ప్రోత్సహిస్తున్నాడు. ఆ ప్రోత్సాహం కేవలం ఉద్వేగభరితమైన ప్రోత్సాహం కాదు, అది ఆత్మ సంబంధమైన ప్రోత్సాహం. దేవుని బట్టి యోనాతాను దావీదును బలపరిచెను అని.
నీవే రాజు అవుతావు అని చెప్పడంలోనే త్యాగపూరితమైన సమర్పణతో కూడిన ఆలోచన కదా త్యాగం. నేను కావాల్సింది, కానీ నేను కాను, నేను రాజును కాను, కానీ నీవే రాజు అవుతావు, నీకు నేను సహకారిగా ఉంటాను, ఐఎమ్ గోయింగ్ టు బీ యువర్ హెల్పర్ అని చెబుతున్నాడు. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు మనకు స్నేహితుడు. ఆ స్నేహితుడిని ఆయనే చెప్పాడు, మనం చెప్పడం కాదు. ఆయన మరణించి పునరుద్ధానుడై ఆయన ఆరోహణం అయిపోతూ అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనంలో మీరు యెరూషలేము పట్టణంలో మీరు కనిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తాడు. ఆ వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. కనుక మీరు యెరూషలేములో, యోదయలో, సమరయలో, భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు అని వారితో చెప్పాడు. భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారని. ప్రియులరా, యేసు సమర్పణది. నేను వెళ్ళిపోతున్నాను కనుక ఇంక మీకు దిక్కులేని వాళ్ళు అయిపోతున్నారని చెప్పలేదు. మీకు ఆదరణకర్తను పంపిస్తాను. ఐఎమ్ గోయింగ్ టు సెండ్ యూ ఎ కంఫర్టర్ ఫర్ యూ. మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను. ఆదరణకర్త మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. మీరు శక్తి పొందినప్పుడు యెరూషలేములో సాక్షులుగా ఉంటారు, యోదయలో సాక్షులుగా ఉంటారు, సమరయలో సాక్షులుగా ఉంటారు, భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారు అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ స్నేహం, ఆ నిబంధన, ఆయన వెళ్ళిపోయిన తర్వాత అంతకు ముందు కాలంలో ఎవరిని చూసినా భయపడేవాళ్ళు వీళ్ళు. ఏమిటి, పడి లేచి పేతురైతే పడి లేచి ఎన్నిసార్లు పడ్డాడో లేచాడు. కానీ ఇప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథంలో పేతురును చూసినప్పుడు, లేక యోహానును చూసినప్పుడు, లేక శిష్యుల ఎవరిని చూసినా అంతకుముందు సువార్తల్లో చూసిన శిష్యులు కనపడరు, భిన్నమైన శిష్యులు కనపడతారు. పేతురు చిన్న పిల్లొచ్చి అడిగితేనే నాకేం తెలదు, నువ్వేం చెప్తున్నావో నాకు తెలదు అన్నాడు. పోనీ యేసుని నేను ఎరగనండం కాదు, నువ్వేం మాట్లాడుతున్నావో కూడా నాకు తెలియదు అన్నాడు. అంత భయము కలిగిన పేతురు ఇప్పుడు సువార్త ప్రకటిస్తుంటే ఆ మత పెద్దలు వారిని పట్టుకుని మీరు ఈ నామాన్ని ప్రకటించడానికి వీలు లేదు అని వారిని కొట్టినప్పటికీ కూడా ఆయన అన్నాడట, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేము. వీ కెనాట్ విత్హోల్డ్ ప్రొక్లైమింగ్ దట్ నేమ్. ఆ నామాన్ని ప్రకటించకుండా మేము ఉండలేము అని చెప్పిన సంగతి. ప్రియులరా, అది శిష్యుల స్పందన. ఈ దినాన్ని ఇదిగో ఈ స్నేహ నిబంధనలో యోనాతాను ఉన్నతమైన స్థితిలో ఉండి దావీదుతో స్నేహం చేయాలని, స్నేహ నిబంధన చేసుకోవాలని ఆలోచన చేస్తున్నట్లుగా యేసు దేవుని కుమారుడు నీతో స్నేహంలో ఉండాలని, నీతో స్నేహ నిబంధన చేసుకుని ఆయన ఆలోచిస్తున్నాడు. నువ్వు ఆయనతో స్నేహం చేయాలని ఆలోచించడం కాదు. క్రైస్తవ విశ్వాసంలో గొప్ప భాగ్యం ఏదైనా ఉన్నదా అంటే ఆయనే మన కొరకు ఆలోచన చేయడం, ఆయనే మన కొరకు రావడం, ఆయనే మన కోసం వెతకడం. మతము అనేది ఏంటంటే ఎక్కడైనా దేవుడు ఉన్నాడేమో అని మనం వెతకడం. క్రైస్తవ విశ్వాసం ఏమిటంటే ఆయనే మనల్ని వెతికి నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకంలోనికి వచ్చాడు. అది క్రైస్తవ విశ్వాసంలో గొప్ప భాగ్యం. ఇప్పుడు స్నేహం, ఆయనతో నాకు స్నేహం కావాలని నీవు పరితపించడం కాదు, ఆయనే పరితపించి నీతో స్నేహం కావాలని, నీతో స్నేహ నిబంధన చేసుకోవాలని ఆయన ఆలోచన చేస్తుండగా, సంతోషంలో ఆయనతో నిబంధన, అలాగే శ్రమలో ఆయనతో నిబంధన, సమర్పణలో ఆయనతో నిబంధన చేసుకుందామా? ఈరోజు తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.